శాంతి. 28/7/2026. మధురమైన పిల్లలు, మీ పాడైన దాన్ని బాగు చేసేవారు అనగా భాగ్యాన్ని తయారు చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారు మీకు జ్ఞానాన్ని ఇచ్చి మిమ్మల్ని భాగ్యవంతులుగా తయారు చేస్తారు. జ్ఞానాన్నిచ్చి భాగ్యవంతులుగా తయారు చేస్తారు. ప్రశ్న: పిల్లలైన మీ ఆత్మిక బట్టీలో ఉన్న ఒక నియమం ఏమిటి? జవాబు: ఆత్మిక బట్టీలో అనగా శృతి యాత్రలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ కూడా వేరే ఆలోచనలు చేయకూడదు. ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. ఒకవేళ బుద్ధి అటు ఇటు భ్రమించినట్లయితే కునికిపాట్లు పడుతూ ఉంటారు, ఆవలిస్తూ ఉంటారు. దానితో వాయుమండలం పాడవుతుంది, తమను తామే నష్టపరుచుకుంటారు. పాట: మనసు యొక్క ఆధారము తెగిపోకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు, పాటలోని 2 మాటలను విన్నారు. పిల్లలను సావధానపరచడం జరుగుతుంది. ఈ సమయంలో బ్రాహ్మణులైన మీది తప్ప అందరి భాగ్యం పాడైపోయి ఉంది. ఇప్పుడు పాడైపోయిన మీ భాగ్యం బాగవుతుంది. పాడైపోయిన మీ భాగ్యం బాగవుతుంది. తండ్రిని భాగ్యం తయారు చేసేవారు అని అంటారు. శివబాబా ఎంత మధురమైన వారు అనేది కూడా మీకు తెలుసు. బాబా అనే పదము చాలా మధురమైనది. బాబా అన్న పదము చాలా మధురమైనది. తండ్రి నుండి ఆత్మలందరికీ వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి కొడుకులకు వారసత్వం లభిస్తుంది, కూతుర్లకు కాదు. ఇక్కడ కొడుకులు మరియు కూతుర్లు అందరూ వారసత్వానికి హక్కుదారులే. తండ్రి ఆత్మలను అనగా తమ పిల్లలను చదివిస్తారు. మేమంతా సోదరులమని ఆత్మ భావిస్తుంది. తప్పకుండా సోదర భావమనే అంటారు కదా. ఆ ఒక్క భగవంతుని పిల్లలు అయినప్పుడు మరెందుకు ఇంతగా కొట్లాడుకుంటారు, గొడవ పడుతూ ఉంటారు? అందరూ పరస్పరంలో కొట్లాడుకుంటూనే ఉంటారు. అనేక ధర్మాలు, అనేక మతాలు ఉన్నాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే రావణ రాజ్యంలో కొట్లాటలే జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వికారాలు ప్రవేశించి ఉన్నాయి. కామ వికారం గురించి కూడా ఎన్ని కొట్లాటలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా అనేక మంది రాజులు యుద్ధాలు చేశారు. కామం కోసం చాలా కొట్లాడుకున్నారు. ఎంత సంతోషిస్తూ ఉంటారు. ఎవరి పట్లనైనా మనసు కలిగితే ఆమె కోసం హత్యలు కూడా చేసేస్తారు. కామం మహాశత్రువు. క్రోధం ఉన్నవారినైతే క్రోధి అని అంటారు. లోభం ఉన్నవారిని లోభి అంటారు. కానీ ఎవరైతే కాముకులో వారికి చాలా పేర్లు పెట్టారు. అందుకే అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు స్వీకరిస్తారని అంటారు. శాస్త్రాలలో అమృతం అనే పేరు రాశారు. సాగర మంతనం చేసినప్పుడు అమృతం వెలువడుతుందని, కలశాన్ని లక్ష్మికి ఇచ్చారని చూపించారు. ఇలా ఎన్ని కథలు ఉన్నాయి. వాటిలో కూడా అన్నిటికన్నా పెద్ద విషయాలు సర్వవ్యాపికి సంబంధించింది గీతా భగవానుడు ఎవరు మరియు పతిత పావనుడు ఎవరు. ప్రదర్శనలలో ముఖ్యంగా ఈ చిత్రాలపైనే అర్థం చేయించడం జరుగుతుంది. జ్ఞానసాగరుడు మరియు వారి నుండి వెలువడిన జ్ఞానగంగలు పతిత పావనుల, లేక నీటి నది మరియు నీటి సాగరమా? ఎన్ని మంచి మంచి విషయాలను అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, మిమ్మల్ని ఎవరు పావనంగా చేస్తారు? పాడైపోయిన దాన్ని బాగు చేసేవారు ఎవరు? ఆ పతిత పావనుడు ఎప్పుడు వస్తారు? ఈ ఆట ఎలా తయారయ్యింది? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు. తండ్రినే నాలెడ్జ్ఫుల్, జ్ఞాన సంపన్నులు, బ్లిస్ఫుల్, ఆనంద స్వరూపుడు, శాంతి స్వరూపుడు అని అంటారు. పాడైన దాన్ని బాగు చేసేవారు ఒక్కరే అంటూ ఉంటారు. నిజంగా రావణుడే మనదంతా పాడు చేస్తాడని అర్థమవుతుంది కూడా. ఇది గెలుపు ఓటమిల ఆట. రావణుడి గురించి మీకు తెలుసు. అతన్ని భారతవాసులు ప్రతి సంవత్సరం కాలుస్తూ ఉంటారు. అతడు భారత్ యొక్క శత్రువు.
భారత్లోనే ప్రతి సంవత్సరము కాలుస్తారు. ఎప్పటి నుండి కాలుస్తారు అని వారిని అడగండి. ఎప్పటి నుండి అయితే సృష్టి ప్రారంభమైందో అప్పటి నుండి ఇది అనాదిగా కొనసాగుతూ వస్తుంది అని అంటారు. శాస్త్రాలలో ఏదైతే చదివారో దాన్ని సత్యము సత్యము అని అంటూ ఉంటారు. ఈశ్వరుని సర్వవ్యాపి అని అనడమే ముఖ్యమైన పొరపాటు. బాబా దీనిని ఫలానా వారి తప్పు అని అనరు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది గెలుపు ఓటమిల ఆట. మాయతో ఓడిపోతే ఓడిపోయినట్లే, మాయపై గెలిస్తే గెలిచినట్లే. మాయతో ఎలా ఓడిపోతారు అనేది కూడా అర్థం చేయించడం జరుగుతుంది. అర్ధకల్పం పూర్తిగా రావణ రాజ్యం నడుస్తుంది. ఒక్క సెకండ్ కూడా తేడా ఉండదు. రామరాజ్య స్థాపన మరియు రావణరాజ్య వినాశనం ఇవి వాటి సమయం అనుసారంగా అక్యురేట్గా జరుగుతాయి. సత్యుగంలోనైతే లంక ఉండదు. లంక బౌద్ధ ధర్మానికి చెందిన ఖండము. లండన్ ఇటువైపు ఉంది, అమెరికా అటువైపు ఉంది అని చదువుకున్న వారి బుద్ధిలో ఉంటుంది. చదువుతో బుద్ధి తాళము తెరుచుకుంటుంది, ప్రకాశం వస్తుంది. దీనిని జ్ఞానం యొక్క మూడో నేత్రం అని అంటారు. వృద్ధమాతలు చాలా విషయాలను అర్థం చేసుకోలేరు. వారు ఆ ఒక్క ముఖ్యమైన విషయాన్ని ధారణ చేయాలి. అదే అంతిమంలో ఉపయోగపడుతుంది. మనుష్యులు శాస్త్రాలనైతే చాలా చదువుతారు. ఆఖరిలో మళ్ళీ రామ రామ అని ఆనమని చెప్తారు. అంతేకాని శాస్త్రాలను వినిపించండి, వేదాలను వినిపించండి అని అనరు. ఆఖరిలో రాముడిని స్మృతి చెయ్యండి అని చెప్తారు. ఎవరైనా ఎక్కువ సమయం ఏ చింతనలో అయితే ఉంటారో అంతిమంలో కూడా వారికి అదే గుర్తుకు వస్తుంది. ఇప్పుడు వినాశనం అయితే అందరిది జరగనున్నది. అందరూ ఎవరిని స్మృతి చేస్తారు అనేది మీకు తెలుసు. కొందరు శ్రీకృష్ణుణ్ణి, కొందరు తమ గురువులను గుర్తు చేస్తారు. కొందరు తమ దేహ సంబంధీకులను గుర్తు చేస్తారు. దేహాన్ని గుర్తు చేశారంటే ఇక ఆట సమాప్తం. ఇక్కడ మీకు ఒక్క విషయాన్ని అర్థం చేయించడం జరుగుతుంది. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. మేము ఎంతగా స్మృతి చేస్తున్నాము అని చాటు పెట్టండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పావనంగా అవుతూ ఉంటారు. అంతేకాని గంగలో స్నానం చేయడం వల్ల పావనంగా అవుతారని కాదు. ఇది ఆత్మకు సంబంధించిన విషయం కదా. ఆత్మీయ పత్తంగా ఆత్మీయ పావనంగా అవుతుంది కదా. తండ్రి అర్థం చేయించారు. ఆత్మ ఒక నక్షత్రం వంటిది, బిందు వంటిది, బ్రుకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ ఒక నక్షత్రం అని, అతి సూక్ష్మమైందని అంటారు. పిల్లలైన మీరు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. తండ్రి అంటారు, నేను కల్పం యొక్క సంగమయుగంలో వస్తాను. వారు కల్పము అనే పదాన్ని వదిలి ప్రతి యుగములోనూ వస్తారు అని రాశారు. కనుక మనుషులు తప్పులుగా అర్థం చేసుకున్నారు. నేను కల్పకల్పము సంగమ యుగంలో వస్తాను అన్నాను. ఘోర అంధకారము మరియు అత్యంత ప్రకాశముల సంగమంలో వస్తాను. అంతేకాని ప్రతి యుగములోనూ రావాల్సిన అవసరము లేదు. మెట్లు దిగుతూనే వస్తారు. ఎప్పుడైతే పూర్తి 84 జన్మల మెట్లు దిగుతారో అప్పుడే తండ్రి వస్తారు. ఈ జ్ఞానం మొత్తం ప్రపంచం కోసం ఉంది. మన చిత్రాలన్నీ కూడా కల్పన అని సన్యాసులు మన చిత్రాల కోసం అంటుంటారు. కానీ ఇందులో ఊహ యొక్క విషయమేమీ లేదు. ఇది అందరికీ అర్థం చేయించడం జరుగుతుంది. లేదంటే మనుషులకు ఎలా తెలుస్తుంది? అందుకే ఈ చిత్రాలు తయారు చేయబడ్డాయి. ఈ ప్రదర్శనలు అనేక దేశాలలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. భారతవాసి పిల్లలు చాలామంది ఉన్నారని తండ్రి అంటారు. వాస్తవానికి అందరూ పిల్లలే కదా. ఇది అనేక ధర్మాల వృక్షము. తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ అంతా కామచితపై కూర్చొని కాలిపోయి మరణించారు. సత్యుగంలో ఎవరైతే మొట్టమొదట వస్తారో వారే మళ్ళీ ద్వాపరయుగం నుండి మొదలుకొని మొట్టమొదట కామాగ్నిలో కాలిపోతారు. అందుకే నల్లగా అయిపోయారు. ఇప్పుడు అందరి సద్గతి జరగనున్నది. మీరు నిమిత్తమవుతారు. మీ వల్ల అందరి సద్గతి జరగనున్నది. మీరు నిమిత్తమవుతారు.
తండ్రి ఎంత సహజ రీతిలో అర్థం చేయిస్తారు. కేవలం తండ్రిని స్మృతి చేయండి అని అంటారు. ఆత్మయే దుర్గతి పొందింది. ఆత్మపత్తంగా అవ్వడంతో శరీరం కూడా అలాంటిదే లభిస్తుంది. ఆత్మను పావనంగా చేసే యుక్తిని తండ్రి చాలా సహజంగా తెలియచేస్తారు. త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ చిత్రాన్ని చూసి మనుషులు గొడవ చేస్తారు. ఇతని బ్రహ్మ అని ఎందుకంటారు? బ్రహ్మ అయితే సూక్ష్మతనవాసి దేవత, ఇక్కడికి ఎక్కడి నుండి వచ్చారు? ఈ దాదా అయితే ప్రసిద్ధిగాంచిన వారు. వార్తాపత్రికల్లో అన్ని చోట్ల వారి గురించి ముద్రించారు. ఒక రత్నాల వ్యాపారి, నేను శ్రీకృష్ణుడిని, నాకు 16,108 రాణులు కావాలి అంటున్నారని రాశారు. ఇలా ఎత్తుకుపోతున్నారని చాలా గొడవలు జరిగాయి. ఇప్పుడు ఒక్కొక్కరి వెనుక ఎవరు తలపాడు చేసుకుంటారు? ఎంతోమంది మనుషులు ఉన్నారు. ఎవరైనా ఆబోకు వస్తే వారికి వెంటనే చెప్పేవారు, అరే బ్రహ్మకుమార కుమారుల వద్దకు వెళ్తున్నారా? వారు ఇంద్రజాలం చేసేస్తారు. పతి పత్నిని సోదరీ సోదరులుగా చేసేస్తారు. ఈ విషయాలను పెద్దవిగా చేసి చెప్పి వారి తలను పాడు చేస్తారు. తండ్రి అంటారు, మీరు నన్ను జ్ఞానసాగరుడు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ అని అంటారు. వరల్డ్ ఆల్మైటీ అనగా సర్వశక్తివాన్, సర్వ వేద శాస్త్రాలు మొదలైనవి తెలిసినవారు. గొప్ప విద్వాంసులను కూడా అథారిటీ అని అంటారు. ఎందుకంటే వారు సర్వ వేద శాస్త్రాలు మొదలైన వాటిని చదువుతారు. తర్వాత బెనారస్కి వెళ్ళి బిరుదులు పొంది వస్తారు. మహోపాధ్యాయ, శ్రీ శ్రీ 108 సరస్వతి, ఈ బిరుదులన్నీ అక్కడే లభిస్తాయి. ఎవరైతే చాలా తెలివైన వారిగా ఉంటారో వారికి పెద్ద బిరుదు లభిస్తుంది. శాస్త్రాల్లో జనకుడి గురించి రాయబడి ఉంది. జనకుడు, నాకు ఎవరైనా సత్యమైన బ్రహ్మజ్ఞానాన్ని వినిపించండి అని అన్నారు. ఇప్పుడు బ్రహ్మజ్ఞానమైతే లేదు, అన్ని విషయాలు ఇక్కడివే. కథలు పెద్దవిగా చేసి తయారు చేశారు. శంకర పార్వతుల గురించి కూడా కథను వినిపించారు. ఇలా ఎన్ని కథలు తయారు చేశారు. శంకరుడు పార్వతికి కథ వినిపించారని రాశారు. వాస్తవానికి శివుడు వినిపించారు, కానీ వారి శంకరుడు మరియు పార్వతీ పేర్లను రాసేశారు. భాగవతం మొదలైన వాటిలో ఉన్న విషయాలన్నీ ఈ సమయానికి చెందినవే. కానీ కథలో ఏమని చెప్తారంటే, రాజు వద్దకు వెళ్ళి ఈ జ్ఞానాన్ని ఇవ్వాలని అష్టావక్రునికి సంకల్పం వచ్చింది అని. రాజుల వద్దకు వెళ్ళి జ్ఞానాన్ని ఇవ్వండి అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. రాజులకు ఇలా చెప్పండి, మీరే సూర్యవంశీయులుగా ఉండేవారు, తర్వాత చంద్రవంశీయులుగా, వైశ్యవంశీయులుగా, శూద్రవంశీయులుగా అయ్యారు. మీ రాజధానియే సమాప్తమవ్వనున్నది. ఇప్పుడు మళ్ళీ సూర్యవంశీ రాజధాని తీసుకోవాలంటే పురుషార్థం చెయ్యండి. రాజయోగాన్ని నేర్పించే తండ్రి వచ్చి ఉన్నారు. మీరు మళ్ళీ వచ్చి అనంతమైన స్వరాజ్యాన్ని తీసుకోండి. రాజుల వద్దకి కూడా చాలా ఉత్తరాలు వెళ్తాయి, కానీ అవి వారి వరకు చేరవు. వారి ప్రైవేట్ సెక్రటరీ ఉత్తరాలను చూస్తారు. ఎన్ని ఉత్తరాలను పడేస్తారు? ఏ ఉత్తరంలోనైనా ముఖ్యమైన విషయం ఉంటే రాజుకి చూపిస్తారు. అష్టావక్రుడు జనకుడికి సెకండ్లో జీవన్ముక్తిని సాక్షాత్కారం చేయించారని చెప్తారు. ఈ విషయం కూడా ఇప్పటిదే. ఇప్పుడు తండ్రి కూర్చొని ఎంత మంచి రీతిలో మీకు అర్థం చేయిస్తారు. ఎవరైతే అర్థం చేసుకోరో వారు ఇటు అటు చూస్తూ ఉంటారు. అటువంటి వారి బుద్ధిలో ఏమీ కూర్చోవడం లేదని తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. బాబా నలువైపులా గమనిస్తూ ఉంటారు కూడా. అందరూ బాగా వింటున్నారా? పిల్లల బుద్ధి ఎక్కడైనా భ్రమిస్తుందా అని. కొంతమంది ఆవలిస్తూ ఉంటారు. జ్ఞానం బుద్ధిలో కూర్చోకపోతే కునికిపాట్లు పడుతూ ఉంటారు, నష్టం కలుగుతుంది. కరాచీలో ఈ పిల్లల బట్టి జరిగింది. ఎవరైనా కునికిపాట్లు పడితే వెంటనే బయటకు పంపించేసేవారు. మన వాళ్ళే కూర్చునేవారు, బయటివారు ఎవరు వచ్చేవారు కాదు. ప్రారంభంలో వారిది చాలా పెద్ద పాత్ర నడిచింది. చాలా పెద్ద చరిత్ర ఉంది. ప్రారంభంలోనైతే కుమార్తెలు ధ్యానంలోకి చాలా ఎక్కువగా వెళ్ళేవారు. ఇప్పటికీ దానిని ఇంద్రజాలం అనే అంటారు.
పరంపిత పరమాత్ముని ఇంద్రజాలికుడు అని అంటారు కదా. ఫలానా వారికి చాలా ప్రేమ ఉందని శివబాబా చూస్తారు. అలా వారిని చూడగానే వెంటనే ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు. వైకుంఠమైతే భారతవాసులకు చాలా ప్రియమైనది. ఎవరైనా మరణించినా కూడా వైకుంఠవాసులయ్యారని, స్వర్గవాసులయ్యారని అంటారు. ఇప్పుడు ఇది నరకము, అందరూ నరకవాసులే, అందుకే ఫలానా వారు స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. కానీ స్వర్గానికైతే అసలు ఎవ్వరూ వెళ్ళరు. మేము స్వర్గవాసులుగా ఉండేవారమని, మళ్ళీ 84 జన్మలు తీసుకొని నరకవాసులుగా అయ్యామని కేవలం మీరు మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ బాబా స్వర్గవాసులుగా చేస్తున్నారు. స్వర్గంలో రాజధాని ఉంటుంది. రాజధానిలో చాలా పదవులు ఉంటాయి. పురుషార్థం చేసి నరుని నుండి నారాయణగా అవ్వాలి. ఈ మమ్మ బాబా భవిష్యత్తులో లక్ష్మీనారాయణలుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు వారు పురుషార్థం చేస్తూ ఉన్నారు. అందుకే ఫాలో మదర్ ఫాదర్ అని అంటారు. వారు ఎలాగైతే పురుషార్థం చేస్తున్నారో మీరు కూడా అలా చెయ్యండి. వారు కూడా స్మృతిలో ఉంటారు. స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు తండ్రిని స్మృతి చెయ్యండి, మరియు వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. త్రికాలదర్శులుగా అవ్వండి. మీకు ఈ మొత్తం చక్రం యొక్క జ్ఞానమంతా ఉంది. ఇందులో నిమగ్నమై ఉండండి. ఇతరులకు అర్థం చేయిస్తూ ఉండండి. ఈ సేవలోనే నిమగ్నమై ఉన్నట్లయితే ఇక ఇతర వ్యాపారాలు మొదలైనవేవి గుర్తుకు రావు. అచ్చా, మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, సత్యుగంలో ఉన్నత పదవిని పొందేందుకు తల్లిదండ్రిని పూర్తిగా ఫాలో చేయాలి. వారి సమానంగా పురుషార్థం చెయ్యాలి. సేవలో తత్పరులై ఉండాలి. ఏకాగ్రతతో చదువును చదువుకోవాలి. రెండో పాయింట్, శృతి యొక్క సత్యాతి సత్యమైన చాటును పెట్టుకోవాలి. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. దేహాన్ని మరియు దేహదారులను గుర్తు చేయకూడదు. వరదానము, తమ హయ్యెస్ట్ పొజిషన్లో స్థితులై ప్రతి సంకల్పము, మాట మరియు కర్మను చేసే సంపూర్ణ నిర్వికారీ భవ. సంపూర్ణ నిర్వికారులు అనగా కొంత శాతంలో కూడా ఏ వికారము వైపు ఆకర్షణ వెళ్ళకూడదు. ఎప్పుడూ వాటికి వశీభూతులుగా అవ్వకూడదు. హయ్యెస్ట్ పొజిషన్లో ఉండే ఆత్మలు సాధారణ సంకల్పాలను కూడా చేయలేరు. కావున ఏదైనా సంకల్పాన్ని లేక కర్మను చేసేటప్పుడు చెక్ చేసుకోండి. ఏ విధమైన ఉన్నతమైన పేరు ఉందో అలా కర్మలు కూడా ఉన్నతంగా ఉన్నాయా? ఒకవేళ పేరు ఉన్నతంగా ఉండి కర్మలు నీచంగా ఉన్నట్లయితే పేరును అప్రతిష్ట పాలు చేస్తారు. అందుకే లక్ష్యం అనుసారంగా లక్షణాలను ధారణ చెయ్యండి. అప్పుడు సంపూర్ణ నిర్వికారులు అనగా హోలియెస్ట్ అనగా అత్యంత పవిత్రమైన ఆత్మలు అని పిలువబడతారు. స్లోగన్, కర్మలు చేస్తూ ఉన్నప్పుడు చేస్తూ చేయించే తండ్రి యొక్క స్మృతి ఉన్నట్లయితే స్వపురుషార్థము మరియు యోగం యొక్క బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. అవ్యక్త ప్రేరణలు జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. ఈ కలియుగి తమో ప్రధానమైన శిథిలమైన వృక్షం యొక్క దుర్దశను చూస్తూ బ్రహ్మబాబాకు ఈ సంకల్పం కలుగుతుంది. ఇప్పుడిప్పుడే పిల్లల యొక్క తపస్వి స్వరూపం ద్వారా, యోగాగ్ని ద్వారా ఈ పాత వృక్షాన్ని భస్మం చెయ్యాలి అని. కానీ దానికోసం సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్ ద్వారా యోగజ్వాల ప్రజ్వలితం కావాలి. కావున బ్రహ్మబాబా యొక్క ఈ సంకల్పాన్ని సాకారంలోకి తీసుకురండి. ఓం శాంతి.